ఒక్కసారి నవ్వొచ్చుగా. వెళ్ళు. వద్దు సిద్ధు, అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి? వెళ్ళమంటున్నాను కదా, నువ్వు వెళ్ళు. కానీ నాకు ఫోన్ చేయి, నేను తీసుకెళ్తాను. 5 reasons to watch బొమ్మరిల్లు రీ-రిలీజ్. 2006 లో రిలీజ్ అయిన బొమ్మరిల్లు సినిమా గురించి అందరికీ తెలిసిందే. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యి 100 days ఆడింది ఈ సినిమా సక్సెస్ తర్వాత డైరెక్టర్ భాస్కర్ గారికి బొమ్మరిల్లే ఆయన ఇంటి పేరు అయిపోయింది. ఈ సినిమా పార్ట్ 2 కోసం వెయిట్ చేయని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అనుకుంటా. రీసెంట్ గా రీ-రిలీజ్ అయిన ఓయ్ మూవీ అన్ని షోస్ హౌస్ఫుల్లే అయినాయి. ఇక ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. సిద్ధార్థ్ బర్త్డే April 17th ఉండగా తన బర్త్డే సందర్భంగా ఈ మూవీని రీ-రిలీజ్ చేస్తున్నారట. అయితే బొమ్మరిల్లు మూవీలోని కొన్ని క్రూషియల్ పాయింట్స్ ఒకసారి మాట్లాడితే బాగుండు అనిపించింది. ఫస్ట్ థింగ్, స్ట్రిక్ట్ బట్ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ కేరింగ్ ఫాదర్ సెంటిమెంట్. ప్రతి ఇంట్లో ఇలాంటి ఫాదర్స్ ఉంటారు. ఈవెన్ టుడే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వీ కెన్ రిలేట్ టు ఇట్. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్లో మనం అందరం మన ఫాదర్స్ ని చూసుకుంటాం, అవునా? 90% ఫాదర్స్ కి ఇప్పటికీ ఇలానే ఉన్నారు. అట్లానే ప్రతి ఒక్క ఫాదర్ వాళ్ళ కొడుకులో సిద్ధార్థనే చూస్తూ ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోని మన లైఫ్ లో డెసిషన్స్ తీసుకుంటారు. అది మనకి ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నా రియలైజ్ అయితే వాళ్ళు ఎంత లవింగ్, కేరింగ్ అనేది అర్థమవుతుంది. అదే మూవీ జస్ట్. సెకండ్ పాయింట్, సిద్ధు క్యారెక్టర్ ఈస్ సో లైక్ Gen X. We have our own goals, but డాడీ, మమ్మీ అండ్ ఫ్యామిలీ అంటే భయం అండ్ రెస్పెక్ట్. ఆ లేయర్స్ ని దాటి ఏం చేయాలన్నా భయం. భయం అంటే వాళ్ళని ఎక్కడ హర్ట్ చేస్తామో అనే భయం మాత్రమే. ఇందులో హీరో ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ బాయ్ లానే ఉంటాడు. డాడ్ అంటే భయం, రెస్పెక్ట్, కానీ ఇండిపెండెంట్ గా ప్రూవ్ చేసుకోవాలని, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశ. థర్డ్ పాయింట్, హాసిని. ద వే భాస్కర్ గారు డిజైన్ ద క్యారెక్టర్ మొత్తం ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ వైబ్ ఇస్తుంది. సింపుల్, బ్యూటిఫుల్ అండ్ బబ్లీ. హాసిని ఎవరికి గుర్తుండదు చెప్పండి. ద వే జెనిలియా పోర్ట్రేట్ దిస్ రోల్, ఓ మై గాడ్, ఇట్స్ సో లవ్లీ. అసలు ఇన్నోసెన్స్, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, తెలియని ధనం చూస్తుంటే చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. అసలు లవ్ చేసిన అమ్మాయి ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకోవడం అనేది ఇప్పటికి కూడా చాలా పెద్ద మ్యాటర్. ఇదే మూవీ కోర్ సబ్జెక్ట్. ఈ ప్రాసెస్ లో వచ్చే సీన్స్ అన్ని చాలా బాగుంటాయి. అందరు లవర్స్ వాళ్ళని వాళ్ళు ఈ క్యారెక్టర్స్ లో చూసుకునే ఉంటారు సినిమా చూసేటప్పుడు. ఫైనలీ డిఎస్పి మూవీని రిపీటెడ్ గా చూసారంటే దీనికి ఫస్ట్ రీజన్ మ్యూజిక్ అనే చెప్పొచ్చు. ఈ మూవీలో ఏ సాంగ్ అయినా కానీ స్టిల్ ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. వింటేజ్ డిఎస్పి అంటే ఇప్పటి జనరేషన్ కి ఈ మూవీ సాంగ్ వింటే అర్థమైపోతుంది. April 17th కి బొమ్మరిల్లు సిద్ధార్థ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతుందంటే నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా. కంపల్సరీ మూవీ చూస్తా. మరి మీరందరూ కూడా ఇంట్రెస్టెడ్ గా చూస్తారని అనుకుంటున్నా. Let us know in the comment box what do you think of it.